బేల మండల కేంద్రంలోని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాయ్ సెంట్రల్ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ కార్యక్రమం మండల వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగింది. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాలలకు ఆదివాసీ సంఘాలు వెళ్లి బంద్ కి సహకరించాలని కోరగా విద్యా సంస్థలు మూసివేశారు. దీంతో బేల మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో జనాలు లేక రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జైనత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు తిడాం నందకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు బేల మండల కేంద్రం బంద్ విజయవంతంగా కొనసాగిందని పేర్కొన్నారు. జైనూర్లో ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచిన నిందితుడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా చూడాలని కోరారు. తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. సంఘాల ఆదివారంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ పిలుపునికి బేల మండలంలోని వ్యాపారస్తులు మరియు ప్రజలందరూ గిరిజనేతరులందరూ మా యొక్క మద్దతుని స్వాగతించి మరియు బంద్కు పిలుపునికి సహకరించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు చూస్తున్నట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి ఆదివాసుల మీద ప్రేమ చూపెడుతున్నాయో తెలుస్తుంది. ఈ రోజుకి దాదాపు 15-16 రోజులైనా కానీ కుమ్రం భీం జిల్లా జైనూర్ మండలానికి చెందిన ఒక ఆదివాసీ మహిళపై అన్యాయం అత్యాచారం జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తామనే తప్ప ఈ రోజుకి వారికి కఠినమైన శిక్ష వేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన చట్టాలు, ఈ చట్టాలను ఉల్లంఘించిన మన ఏజెన్సీ ప్రాంతాలలో వలస వచ్చిన గిరిజనేతరులు ఇవాళ ఆదివాసులపై జులుం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము సభాముఖంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలనే ఉల్లంఘిస్తున్నారు. మా ఆదివాసీ ఏరియాలలో వచ్చి బతుకుతెరకు వచ్చి మా యొక్క ఆదివాసీ మహిళలపై దాడులు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వానికి కనిపిస్తలేదా, ప్రభుత్వం చూస్తలేదా అని మేము హెచ్చరిస్తున్నాము. ఈ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలే అమలు చేయకుంటే ఇంకా ఏంటి ఇక్కడ ఉండి ఏంది? ప్రభుత్వాలు ఎన్నో వస్తున్నాయి చూస్తున్నాం, కానీ ఒక్క ప్రభుత్వం కూడా ఆదివాసీల మీద ప్రేమ చూపెడతలేదు, చట్టాలని పకడ్బందీగా చేస్తలేదు. దీనికి యావత్ ఆదివాసులు మరియు బేల మండల ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజలు డిమాండ్ చేస్తున్నాం, ఖండిస్తున్నాము. యావత్ ఆదివాసీ చింతిస్తుంది. ఎందుకంటే మా యొక్క డ్రైవరు, ఆటో డ్రైవరు షేక్ మగ్దుమ్ అనే ఒక గమ్యానికి చేరవలసిన ఆటో డ్రైవరు మా యొక్క ఆదివాసీ మహిళపై అత్యాచారానికి, అఘాత్యానికి పాల్పడిన వ్యక్తిని వెంటనే ఫస్ట్ ట్రాక్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఉరి శిక్ష ఇవ్వాలని మేము ఆదివాసుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే బతుకు తెరకు వచ్చిన మైనార్టీ వాళ్ళు కూడా మా మీద మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను భంగం కలిగిస్తూ మా యొక్క విచ్చలవిడిగా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మరియు మా యొక్క డిమాండ్స్ ఏమంటే 1/7 చట్టం, పీసా చట్టాన్ని పకడ్బందీగా గవర్నమెంట్ అమలు చేయాలి. మరి గవర్నర్ చొరవ చూపెట్టి మా యొక్క డిమాండ్ని తక్షణమే అమలు చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ. ఈరోజు బంద్కు కారణం మొన్న జరిగినటువంటి ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ జైనూర్ మండలంలో ఒక మహిళ తల్లిపై జరిగినటువంటి సంఘటనకు సందర్భంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ మహిళకు న్యాయం జరిగేలా ఆ వ్యక్తికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని శిక్షించి ఒత్తిడి తీసుకురావడానికి, అదేవిధంగా ఇది కాకుండా సంఘీభావం తెలుపుటకు మనం మాట్లాడేది మన వేలని కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు బంధువు ప్రకటిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆ మహిళ తల్లికి సహకరిస్తూ బంధులో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఓకే.